మనం ఇప్పటివరకు రోజుకు 24 గంటలు ఉంటాయని చదువుకున్నాం, అలాగే బతికేస్తున్నాం. కాని శాస్త్రవేత్తల తాజా పరిశోధనలు విస్తుపోయే నిజాలను బయటపెడుతున్నాయి. భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం గతంలో కంటే పెరిగిందని, దీనివల్ల రోజుకు ఉండే సమయం తగ్గిపోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలేం జరుగుతోంది? గత కొన్ని దశాబ్దాలుగా భూమి తిరిగే వేగంలో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా 2020 సంవత్సరం నుండి భూమి భ్రమణ వేగం అనూహ్యంగా పెరిగింది. రికార్డు స్థాయిలో మార్పు. జూలై 5, 2024న భూమి తన తిరుగుడును నిర్ణీత సమయం కంటే 1.66 మిల్లీసెకన్లు ముందుగానే పూర్తిచేసింది. 2025లో పరిస్థితి ఏంటి? వచ్చే ఏడాది జూలై 22, 2025న కూడా రోజు సమయం సుమారు 1.34 మిల్లీసెకన్లు తగ్గే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఎందుకు ఈ మార్పు? భూమి వేగం పెరగడానికి ప్రధానంగా 3 కారణాలను శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. 1. గ్లోబల్ వార్మింగ్. ధ్రువ ప్రాంతాల్లో మంచు వేగంగా కరగడం వల్ల భూమి ద్రవ్యరాశిలో మార్పులు రావడం. 2. చాండ్లర్ వోబుల్. భూమి తన అక్షం మీద తిరిగేటప్పుడు వచ్చే చిన్నపాటి వణుకు. 3. అంతర్గత మార్పులు. భూమి లోపల ఉండే లావా కదలికలు మరియు సముద్రపు ఆటుపోట్లు. టెక్నాలజీ ప్రపంచానికి ముప్పు. సాధారణ మనుషులకు ఈ మిల్లీసెకన్ల తేడా పెద్దగా అనిపించకపోవచ్చు, కాని ప్రపంచాన్ని నడిపిస్తున్న టెక్నాలజీపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. నెగటివ్ లీప్ సెకండ్. సమయాన్ని సర్దుబాటు చేయడానికి గడియారాల నుండి 1 సెకనును తొలగించాల్సి రావచ్చు. సిస్టమ్స్ క్రాష్. దీనివల్ల జీపీఎస్, బ్యాంకింగ్ సాఫ్ట్వేర్లు మరియు ఇంటర్నెట్ సర్వర్లు ఒక్కసారిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గమనిక: కోట్లాది సంవత్సరాల తర్వాత రోజుకు 25 గంటలు కావచ్చని గతంలో అంచనా వేసినప్పటికీ, ప్రస్తుతం మాత్రం భూమి వేగం పెరగడం వల్ల సమయం మిల్లీసెకన్లలో తగ్గుతోంది.